ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 1-21 వచనాలు. యూదయ నుండి కొందరు పెద్దలు వచ్చి మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. అయితే పౌలు, బర్నబా కూడా అంతియోకు నుంచి వచ్చి యెరూషలేము నుండి సంఘము పెద్దలను, అపోస్తలులను కలవటం జరిగినది. మరియు దేవుని వారి యొక్క సేవలో చేసిన అద్భుత కార్యములను, సూచక్రియలను మరియు వారు ఎంతగానో వివరించున్నారు. అయితే ఈ యొక్క యూదయ నుంచి వచ్చినటువంటి పెద్దల విషయంలో వారందరూ కూడా కూడి డిస్కషన్ చేసి ఉన్నారు. పేతురు మరియు యాకోబు, యేసుక్రీస్తు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు కూడా అతి శ్రేష్టమైన మాటలను ఈ సున్నతి గురించి, మోషే యొక్క ధర్మశాస్త్రము నమ్మితేనే, పాటిస్తేనే రక్షణ ఉన్నదన్న విషయముల గురించి అద్భుతంగా చెప్పి ఉన్నారు. రక్షణ అనేది యేసుక్రీస్తు యొక్క కృప వలనే కలుగుచున్నదని మరియు పేతురు భక్తుడు కూడా చెప్పి ఉన్నాడు. 11వ వచనం చూస్తే, ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా. దేవునికి స్తోత్రం. రక్షణ అనేది క్రీస్తు కృపచేత పాప క్షమాపణ వల్లనే కలుగుచున్నదని యాకోబు భక్తుడు, పేతురు వివరించడం జరిగినది. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.